గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో క్యూబిట్ మైనింగ్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ విధంగా డైలీ మైనింగ్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ సేమ్ రిక్వెస్ట్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను ప్లేస్టోర్ ఓపెన్ చేశాను. ప్లేస్టోర్లో క్యూబిట్ నెట్వర్కింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి అవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ జస్ట్ దీని రేటింగ్ చూద్దాము. ప్రస్తుతానికి రేటింగ్ అనేది 4.5 ఉంది. సో దాని తర్వాత రేటింగ్ ఇచ్చిన మెంబర్స్ 7000 మెంబర్స్ రేటింగ్ ఇచ్చారు. 4.5 ఉంది. దీని యూజర్స్ 50,000 మెంబర్స్ ఉన్నారండి ప్రస్తుతానికి. సో ఈ అప్లికేషన్ అనేది లాంచ్ అయ్యి 3 days అయింది అనుకుంటున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లికేషన్ పూర్తిగా డౌన్లోడ్ అయింది. తర్వాత ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చాయండి, లాగిన్ ఒకటి, సైన్ అప్ ఒకటి. సో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ అడుగుతుందండి. ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ మీ ఐడి కార్డు ఎలా ఉంటుందో అలా మెన్షన్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి వేయాలి. తర్వాత పాస్వర్డ్ వేసి తర్వాత పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని కింద ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసేసి తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు సెట్ యూజర్ నేమ్ అని వచ్చింది. ఈ యూజర్ నేమ్ అనేది ఏంటి అంటే, మనం వేరే వాళ్ళని ఎవరినన్నా రిఫర్ చేసేటప్పుడు వాళ్ళు మన యూజర్ నేమ్ అనే దాన్ని రిఫరల్ కోడ్గా ఎంట్రీ చేస్తారు. సో మీకు ఒక యూజర్ నేమ్ మీరు కూడా సెట్ చేసుకోవాలి. కింద రిఫరల్ కోడ్ అడుగుతుంది, రిఫరల్ కోడ్ కూడా ఎంట్రీ చేయాలి. తర్వాత సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నేను యూజర్ నేమ్ సెటప్ చేయడానికి ట్రై చేశాను. అక్కడ కృష్ణ 9441 టైప్ చేశాను. ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు అని అంటే, యూజర్ నేమ్ అనేది 3 కంటే ఎక్కువ, 8 కంటే తక్కువ ఉండాలన్నారు. సో నాది ఆల్మోస్ట్ ఎక్కువైపోయింది, 12 నంబర్స్ ఎన్నో ఉన్నాయి. సో దాన్ని తగ్గిస్తున్నాను. ముందు కృష్ణ 9441 అని పెట్టాను కదా, దాన్ని కేవీకే 9441గా మారుస్తున్నాను. సో ఇక్కడ నేను 8 కంటే తక్కువ ఉండేలా యూజర్ నేమ్ అనేది పెట్టుకున్నాను అనమాట. సో దీన్నే మీరు సైన్ అప్ అయ్యేటప్పుడు మీరు ఇక్కడ మీ రిఫరల్ ప్లేస్లో కేవీకే 9441 అనేసి మెన్షన్ చేయండి. మీ యూజర్ నేమ్ యాజ్ పర్ మీ నేమ్ ఎలా ఉందో దాంట్లో షార్ట్ కట్ ఒక నంబర్ 2 నంబర్లు యూజ్ చేసేసి 8 డిజిట్స్ కంటే తక్కువ ఉండేలా చూడండి. తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో అప్లికేషన్ అనేది లాగిన్ అయింది. లాగిన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ అబవ్ బటన్ టు స్టార్ట్ న్యూ మైనింగ్ సెషన్ అని వచ్చింది. పైన ఈ క్యూ అనే సింబల్ కనిపిస్తుంది కదా, ఈ క్యూ అనే సింబల్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. క్యూ అనే సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనం మైనింగ్ అనేది స్టార్ట్ అయిందని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు ఇన్విటేషనల్ బోనస్గా 10 కాయిన్స్ అనేవి వచ్చాయి. దాంతోపాటు టైమర్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు 23 hours 59 minutes 34 seconds ఇలా కౌంట్ డౌన్ అనేది తగ్గుతుందన్నమాట. దాంతోపాటు ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే స్పీడ్ అనేది 2 కాయిన్స్ పర్ అవర్ ఉంది. 2.00 పర్ అవర్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ మీరు ఎవరినన్నా మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయాలి అంటే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇన్వైట్ అని, ఆ ఇన్వైట్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది చూడండి, ఇక్కడ ఇది నా రిఫరల్ కోడ్ అనమాట. సో మీరు అప్లికేషన్ రిజిస్టర్ అయ్యేటప్పుడు కేవీకే 9441 అని మీరు ఎంట్రీ చేయండి. సో మీరు ఏదైతే రిఫరల్ కోడ్గా పెట్టుకున్నారో దాన్ని ఇక్కడ మీకు యూజర్ నేమ్గా మీరు ఏదైతే మెన్షన్ చేశారో అది మీకు ఇలా కోడ్లా చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ కింద ఇన్వైట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనం వాట్సాప్, టెలిగ్రామ్ ఇలా దేంట్లో కావాలంటే అక్కడ నుంచి ఆ మీడియా ద్వారా మనం షేర్ చేసుకోవచ్చు అన్నమాట అప్లికేషన్ లింక్ని.
సో దాంతోపాటు ఇక్కడ ఉండే స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే ఈ అప్లికేషన్లో ఇక్కడ చూడండి, ఎక్కువ రివార్డ్స్ పొందాలంటే ఏ విధంగా అనేది ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఇక్కడ కలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి ఏం మెన్షన్ చేశారు అని అంటే నంబర్ ఆఫ్ డేస్ మెన్షన్ చేశారు. నేను ఈరోజు రిజిస్ట్రేషన్ అయ్యాను కాబట్టి 1 డే అని వచ్చింది. సో మీరు 10 డేస్ మైనింగ్ చేస్తే మీకు ఎక్స్ట్రా బోనస్గా ఒక 50 టోకెన్స్ అనేవి వస్తాయి. 20 డేస్ మైనింగ్ చేస్తే ఎక్స్ట్రా ఇంకో 50 వస్తాయి. 30 డేస్ మైనింగ్ చేస్తే ఎక్స్ట్రా ఒక 100 అనేవి బోనస్గా వస్తాయి. ఈ విధంగా ఎన్ని రోజులు మీరు మైనింగ్ చేశారు అనే దాన్ని బట్టి ఆల్మోస్ట్ వీళ్ళు 300 డేస్ వరకు ఇచ్చారు, అంటే 1 ఇయర్ వరకు ఇచ్చారు. 1 ఇయర్ వరకు మనం మైనింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే సో హయ్యెస్ట్గా ఎక్స్ట్రాగా ఇంకొక 100 టోకెన్స్ అనేవి వస్తాయి. 1000 టోకెన్స్ అనేవి వస్తాయి. ఈ 1000 టోకెన్సే కాదండి, ఈ పైన ఉన్న టోకెన్స్ అన్నీ కూడా కౌంట్. సో అంటే మీకు అర్థమవుతుంది కదా, జస్ట్ 10 డేస్ చేస్తే 50, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో 10 డేస్ చేస్తే ఇంకొక ఎక్స్ట్రా 50 యాడ్ అవుతాయి. ఇలా కౌంట్ చేసుకుంటూ వెళితే మనకు టోటల్గా వచ్చే అమౌంట్ అనేది దరిదాపు ఎక్స్ట్రా బోనస్గా వచ్చే అమౌంట్ అనేది దరిదాపు మనకు 9000 టోకెన్స్ అనేవి ఎక్స్ట్రాగా వస్తాయి అన్నమాట. సో డైలీ మైనింగ్ది కాకుండా ఇది ఎక్స్ట్రా బోనస్గా, అంటే మనం 365 డేస్ అనేది ఈ అప్లికేషన్లో మైనింగ్ చేస్తే మనకు ఎక్స్ట్రా బోనస్గా వచ్చేదే 9000 కాయిన్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు పర్ డేకి మనకు పర్ అవర్కి 2 లెక్కన పర్ డేకి 48 వస్తాయి. 48, సో 48 ఇంటూ 365 డేస్ వేయండి, ఎంత వచ్చింది? 17,000 కంటే ఎక్కువ వచ్చిందండి. 17,500 సంథింగ్ ఎంత వచ్చింది. సో అది ప్లస్ ఎక్స్ట్రాగా మనకు ఒక 9,000 అయ్యింది, 9,000. సో ఇదేంటి అంటే ఇది మీరు డైలీ సింగిల్గా మైనింగ్ చేయడం వల్ల వచ్చేది 17,580. దాంతోపాటు మీరు కంటిన్యూస్గా 365 డేస్ మైనింగ్ చేయడం వల్ల వచ్చేది 9,000. సో ఓన్లీ ఒక సింగిల్ పర్సను దరిదాపు 1 ఇయర్లో 26,000 టోకెన్స్ కంటే ఎక్కువ మైన్ చేయవచ్చు అనమాట ఈ అప్లికేషన్లో. సింపుల్గా 26,000. సో దాంతోపాటు వీళ్ళు మైనింగ్ స్పీడ్ అనే దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారనేది ఒక చార్ట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో 2 కాయిన్స్ పర్ అవర్ ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే 10,000 మెంబర్స్ యూజర్స్ అవుతారో అప్పుడు 1 కాయిన్ పర్ అవర్ వస్తుంది. వన్ ల్యాక్ మెంబర్స్ యూజర్స్ అయినప్పుడు 1 కాయిన్ పర్ అవర్ వస్తుంది. అదే 2 lakh మెంబర్స్ యూజర్స్ అయితే 0.5 అవుతుంది. సో ఫైనల్గా ఇక్కడ 5 మిలియన్ అని ఇచ్చారు, 5 మిలియన్. సో అంటే 50 లక్షల మంది మైనర్స్ అయినప్పుడు స్పీడ్ అనేది 0 అయిపోతుంది. దాని తర్వాత లిస్టింగ్ అనేది ఉంటుంది. 5 మిలియన్స్ అంటే దరిదాపు ఒక 50 lakh మెంబర్స్ అండి. 50 lakh మెంబర్స్ ఎవరైతే మైనింగ్ చేస్తారో, మైనింగ్ చేసిన తర్వాత స్పీడ్ అనేది 0 అయిపోతుంది. సో ఈ అప్లికేషన్లో ఉండేటటువంటి అనదర్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ వీల్ అనేది ఉందండి. సో మేబీ అక్కడ వీల్ క్లిక్ చేయడం ద్వారా మనకేమన్నా బోనస్ ఏమన్నా వస్తుందేమో చూద్దాము. క్లిక్ చేశానండి, ఇక్కడ చూడండి స్పిన్ అని వచ్చింది. స్పిన్ మీద క్లిక్ చేశాను. స్పిన్ అయిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకు 50 కాయిన్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి అన్నమాట. ఒక యాడ్ చూడడం ద్వారా ఇప్పుడు నాకు 50 కాయిన్స్ అనేవి వచ్చాయి. తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి క్లోజ్ చేసేయండి. సో తర్వాత ఇంకోసారి కూడా స్పిన్నింగ్ ఓకే, ఇక్కడ చూడండి స్పిన్నింగ్ చేయడానికి ముందు 5 అని ఉన్నది. ఒకసారి స్పిన్ చేస్తే 4 అయింది. అంటే మనం పర్ డేలో అట్లీస్ట్ 5 టైమ్స్ అయినా ఈ స్పిన్ అనేదాన్ని చేయొచ్చు అనమాట. ఇంకోసారి కూడా చేస్తున్నాను చూడండి. ఇక్కడ స్పిన్స్ అనేవి 0 అయిపోయాయండి. 5 టైమ్స్ చూసేసాను. సో నాకు ఫస్ట్ స్పిన్కి 50 వచ్చాయి. తర్వాత 3 స్పిన్స్కి 20 వచ్చాయి. టోటల్ 60 అయ్యాయి. దాని తర్వాత ఫైనల్ స్పిన్ 5వ స్పిన్కి
100 వచ్చాయండి. సో ఇక్కడ మనకి 210 టోకెన్స్ అనేవి నాకు ఎక్స్ట్రా వచ్చాయి ఈ స్పిన్నింగ్ ద్వారా. సో మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ మనకి హోమ్ అనే బటన్ ఉంది కదా, ఈ హోమ్ అనే బటన్ పక్కన పాస్బుక్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది. ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకు ఏమేమి రివార్డ్స్ వచ్చాయి అనేది ఇక్కడ ఉంది. స్పిన్ రివార్డ్ 100, స్పిన్ రివార్డ్ 20, స్పిన్ రివార్డ్ 20, స్పిన్ రివార్డ్ 20, స్పిన్ రివార్డ్ 50. సో ఈ విధంగా మనకు వచ్చిన రివార్డ్స్ గురించి ఇక్కడ డీటెయిల్స్ అనేవి వచ్చాయన్నమాట. తర్వాత ఇక్కడ మళ్ళీ హోమ్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ టోటల్ టోకెన్స్ అనేవి ఇక్కడ యాడ్ అయిపోయాయి. సో ఈ స్ట్రీకింగ్ బోనస్ అనేది మనం ఖచ్చితంగా ఈ కలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ ఎప్పుడైతే హైలైట్ అవుతుందో, క్లెయిమ్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుందో అప్పుడు క్లిక్ చేస్తే మనకు ఈ క్లెయిమింగ్ బోనస్ అనేది కూడా ఎక్స్ట్రా స్ట్రీకింగ్ బోనస్, కంటిన్యూస్ స్ట్రీకింగ్ బోనస్ అనేది కూడా యాడ్ అవుతుంది. సో ఇది యాడ్ అవ్వాలంటే మనం ఖచ్చితంగా ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో ఇది 10 days, 20 days, 30 days. సో ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. మీరు చెక్ చేస్తూ ఉండండి. మైనింగ్ డేస్ అలా కంటిన్యూ అయ్యే కొంది, ముందుకు వెళ్ళే కొంది. సో ఇంతేనండి ఈ అప్లికేషన్ గురించి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇంతేనండి సింపుల్గా క్యూబిట్ మైనింగ్ అప్లికేషన్ గురించి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఇంకొకటి అందరికి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే 50 lakh యూజర్స్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఈ అప్లికేషన్ పెట్టిన లిమిట్ 50 lakh యూజర్స్ అయితే మైనింగ్ స్పీడ్ అనేది 0 అయిపోతుంది కాబట్టి సో పెద్ద విషయం కాదండి. 50 lakh యూజర్స్ ప్రస్తుతానికి రీచ్ అవ్వడము మైనింగ్ అప్లికేషన్స్, ఏ మైనింగ్ అప్లికేషన్ అయినా కానీ చాలామంది ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఇది 50 lakhs రీచ్ అవ్వడం చాలా కష్టమైన పని ఏం కాదు, చాలా తొందరలోనే అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మీరు డిలే చేయకుండా స్టార్ట్ చేసేయండి మైనింగ్ అనేదాన్ని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.